అనేక ఎలిగేషన్స్ మీ పైన వస్తున్నాయి. మీ వల్లనే అతను చనిపోయాడంటే అనేక ఆరోపణలు వినిపిస్తున్న సిచ్యువేషన్. ఏం చెప్తారు? అసలు ఆయన చనిపోతాడని నేను కూడా అసలు అనుకోలేదు. అనుకోకుండా ఆయన చిన్న చిన్న గొడవల వల్ల అన్నీ మనసులో పెట్టుకొని ఆయనే నాకు తెలియకుండానే ఆయన హ్యాంగ్ చేసుకొని చనిపోయాడు. అసలు ఆయన అట్లా చేసుకుంటాడని నేను కూడా అస్సలు అనుకోలేదు మేడం. ఎప్పుడు చెడింది మీకు? అసలు మీరు ప్రేమ పెళ్ళే చేసుకున్నారు, ఈ రెండు వరుసలు వస్తున్నాయి ఇక్కడ అని చెప్తున్నారు. ఎప్పుడు పెళ్లి చేసుకున్నారు, ఎప్పుడు ప్రేమించుకున్నారు, ఎందుకు గొడవలు రావాల్సి వచ్చింది? ఆయన మా ఇంట్లో వాళ్ళే, చుట్టాలే వాళ్ళు. చిన్నప్పటి నుంచి నాకు ఆయన తెలుసు. కాకపోతే మా అన్నయ్య పెళ్ళి నుంచే నాకు ఆయన ఎక్కువ పరిచయం అయిండు, ఎక్కువ నన్ను ఇష్టపడిండు. ఎక్కువ ఇష్టపడి పెళ్లి చేసుకుందాం అని నన్ను చాలాసార్లు అడిగిండు. అడగడం వల్ల నేను కూడా యాక్సెప్ట్ చేసి ఆయనని ఇష్టపడినా. ఆయన నన్ను ఇష్టపడిండు, నేను కూడా ఆయనని ఇష్టపడి పెళ్లి చేసుకున్నప్పటి నుంచి ఇంకా అసలు మా ఇద్దరి మధ్యలో అండర్స్టాండింగ్ ప్రాబ్లమో లేదో, ఏదో ప్రతి చిన్న విషయానికైనా చాలా గొడవ పెట్టుకునేటోడు, కొట్టేటోడు. అట్లా ఒకసారి నేను కంప్లైంట్ కూడా ఆయన మీద ఇచ్చిన. నేను కనీసం భయం అన్నా ఉంటుంది, కొంచెం మారుతాడేమో అనే ఉద్దేశంతో ఒకరోజు చాలా కొట్టడం వల్ల నేను ఖైరతాబాద్ పిఎస్లో కంప్లైంట్ కూడా ఇచ్చిన. దాని తర్వాత ఒక 10 days 15 days బాగానే ఉన్నాడు. దాని తర్వాత మళ్ళీ అట్లనే ఆయన కొట్టడం అది ఇది స్టార్ట్ చేసిండు. తర్వాత రీసెంట్గా మొన్న సద్దుల బతుకమ్మ రోజు కూడా చిన్న గొడవ, ఎప్పుడు అయ్యే గొడవ లాగానే ఆ రోజు కూడా చిన్న గొడవ అయింది. ఆయన కొన్ని బూతులు తిట్టడం వల్ల నేను కూడా ఆయన తిట్టిన తర్వాత ఆయన నాకు చేతిలో ఏది ఉంటే దాంతో చాలా కొట్టిండు. నన్ను కొట్టడం వల్ల నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసిన. నేను వచ్చి కొంచెం సేపు అయిన తర్వాత నేను ఇంటికి వెళ్ళినాను. నేను ఆయనకి చాలాసార్లు ఫోన్ చేసిన, ఫోన్ లిఫ్ట్ చేయకపోయేసరికి నేను ఇంటికి వెళ్ళిన. అప్పటికే నేను ఇంట్లో నుండి వచ్చేటప్పుడు ఆయన తాగుతున్నాడు, గొడవ అయిందని ఆయన తాగుతున్నాడు. చాలాసార్లు తాగిండు. ఎప్పుడు తాగినా ఇట్లాంటి ఆలోచన నేను ఎప్పుడు చేసుకోలేదు. ఆ రోజు నేను మళ్ళీ రిటర్న్ వెళ్ళేసరికి ఫోన్ లేపట్లేదు అని నేను ఒక 2 గంటల తర్వాత, గొడవైన 2 గంటల తర్వాత మళ్ళీ ఇంటికి వెళ్ళేసరికి ఆయన డోర్స్ తీయట్లేదు. ఈసార్లు బేర్లు డోరు కొట్టినా కూడా డోర్ తీయట్లేదు. డోర్ తీయకపోయేసరికి నేను ఇంటి ముందు ఉన్న కిటికీ నుంచి చూసేసరికి ఆయన అట్లా ఉన్నాడు.